తమ్ముడు ఎడాపెడా ప్రేమించేగానే సరిపోదు, ప్రేమ ఖర్చును పెంచుతుంది. అసలు సంగతి ఏమిటో చెప్పాడు. లవర్స్ అప్పుడప్పుడు ప్రెజెంటేషన్స్ అవి కొనిపెడుతుండాలి, లేకపోతే ప్రేమ నిలవదు. షూర్ షూర్, తప్పకుండా కొనిపెడదాం. మన జేబులో చిల్లులు తప్ప చిల్లర ఉండదు కదా, ఎలా కొనిపెడతాం? ఒక్క నిమిషం చెప్తాను. ఈ ప్రపంచంలో ఇది ఒకటే ఫ్రీగా దొరుకుతుంది. అబ్బా అమ్మా మురుగా దండాలు దొరగారు. దండాలు దండాలు. ఏందబ్బా? ఏం లేదు బాబు. కూర్చు కూర్చు. మా ఇంటి పక్కాడు నన్ను మోసం చేస్తున్నాడండి అయ్యా. ఏం చేశాడు బా? ఆడి దగ్గర నేను సొమ్ము దాచానండి. వారం రోజుల క్రితం 200 ఇచ్చా. ఓహో. 5 రోజుల క్రితం మళ్ళీ 100 ఇచ్చా. 3 రోజుల క్రితం 30 తీసుకుని సాయంత్రం మళ్ళీ 120 ఇచ్చా. మొన్న 60 తీసుకుని నిన్న మళ్ళీ 170 ఇచ్చా. మొత్తం ఆయన నాకు 800 ఇయ్యాలి కదండి అయ్యా, 570 ఇస్తున్నాడండి. ఏంటబ్బా కన్ఫ్యూజ్ చేస్తావు, సరిగా లెక్క చెప్పు బా. ఏం లేదు బాబు, వారం రోజుల క్రితం వాడి దగ్గర నేను వాడి దగ్గర ఈ తిరకాసంతా ఎందుకులేండి బాబు. ఇప్పుడు మీరున్నారా? నేను ఉన్నాను. నువ్వు ఉన్నావు. నేను మీకు డబ్బు ఇచ్చినట్టు చెప్పుకుందాం లెక్క. సరే బాబు చెప్పు. వారం రోజుల క్రితం నేను మీకు 200 ఇచ్చా. 200. ఆ తర్వాత 60 రూపాయలు తీసుకున్నా. 140. ఆ తర్వాత మళ్ళీ 100 ఇచ్చా. 240. తర్వాత 3 రోజుల క్రితం పొద్దున 30 తీసుకుని సాయంత్రం 120 ఇచ్చా. 330. ఆ తర్వాత నిన్న 170 ఇచ్చా. 500. ఏంటండి ఇది? చదువుకున్నోడి కంటే సాకలోడి మేలని. మీకంటే నేనే నయం, బాగా లెక్క చెప్పగలను. ఏ లెక్క చెప్తా? 500 తీసుకున్నాను, 500 ఇయ్యాలా? ఏంటండి 500? 800 అయితేను. 800. బాబాయ్ రండి, బాబాయ్ రండి, అందరు రండి ఇక్కడ. రండి బాబు. బాబు ఇతని దగ్గర నేను 500 తీసుకున్నాను, 500 ఇయ్యాలా? ఇతనేమో 800 చెప్తాడు. మీరే న్యాయం చెప్పిండు బాబు. ఇతను ఒక వారం కింద నాకు 200 ఇచ్చాడు. తర్వాత 60 తీసుకున్నాడు, 140. మళ్ళా 100 ఇచ్చాడు, 240. మళ్ళా 30 తీసుకుని 120 ఇచ్చాడు, 330. నిన్న 170 ఇచ్చాడు. 500గా 500 దాబా. ఇతనేమో 800 చెప్తాడు. 500 దాబా లెక్క చెప్తాడు. 800 ఉంటా. 500 నీ దగ్గర నేను తీసుకున్నాను. సరేనా? వెళ్ళి తీసుకో. ఎక్కడ తీసుకునేది? పక్కింటి దగ్గర. పక్కింటి దగ్గర, పైంటి దగ్గర. 500 ఇచ్చానైనా లేదండి. ఇతను పక్క ఇంటి దగ్గర వచ్చి రాత్రి మౌళ్ళు కట్టుకుని ఈ దగ్గర 500 రాసుకుని కొంత ముంచేటట్టున్నారు. చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. చెప్తాను నేను, ఉండండి బాబు. ఇతను లెక్క అడిగాడు బాబు. లెక్క గిక్క చొక్క చించేస్తాను. మరి ఒక డబ్బిస్తావా? పోసి పిలమటవా? బాబు 500 ఇచ్చేస్తాను. పోలీసు చూడండి ఆయన, పట్నం వాళ్ళు నమ్మి డబ్బు ఎప్పుడు దాచుకో. వెళ్ళు. ఏదో పెద్ద మనిషి నమ్మితే మొత్తం మింగేయాలని చూశాడు. వెళ్ళండి బాబు. చాలా మంచి న్యాయం అండి. ఈ గాలి ఫ్రీగా దొరుకుతుంది అనుకున్నాను. ఈ గాలికి 500. అమ్మమ్మ చాలా కాస్ట్లీ. ఈ గాలి ఆ కోర్టు వస్తాను.